భగవంతుడు భావప్రియుడు అన్నారు. అంటే భావమే ఆయనకి ప్రధానంగా తీసుకుంటాడు. దానికే ఆయన ఆనందపడతాడు. ఒకసారి కంచి పరమాచార్యుల వారు సికింద్రాబాదులో మకాం వేశారు. దగ్గరలో ఆలయానికి వెళ్ళి వస్తుంటే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చాడు. వచ్చి తాను తపాలా బట్వాడా ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. అంటే పోస్ట్ మ్యాన్ అని. స్వామి, ఈ గుడిలో పూజారికి సంస్కృతం రాదు, మంత్రాలు చదువుతాడు కానీ వాటికి అర్థం తెలియదు. మరి అతను పూజారిగా ఉండి కూడా దండగే అని పరమాచార్యుల వారికి ఫిర్యాదు చేశాడు. పరమాచార్యుల వారు నవ్వి అది సరే కానీ ఉత్తరాల్లో పిన్ కోడ్ అంటారు కదా, ఇంతకీ పిన్ అంటే ఏంటయ్యా అని అడిగారు. అదొక సంఖ్య స్వామి, ప్రాంతాన్ని తెలియజేస్తుంది, ఉత్తరాల విభజనకు బట్వాడాకు ఉపయోగపడుతుంది అన్నాడు. ఇంతకీ పిన్ నిర్వచనం ఏమిటి అని మళ్ళీ అడిగారు. తెలియదన్నాడు. మరి నువ్వు తపాలా ఉద్యోగి అయ్యుండి అదేంటో తెలియదా? పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్, అది తెలియకపోయినా నీకేం సమస్య రాలేదు. ఉత్తరాల బట్వాడా సక్రమంగానే చేస్తున్నావు. అలాగే అర్చకుడికి సంస్కృత మంత్రాలకు అంతగా అర్థం తెలియపోయినా సమస్య ఎదురవలేదు. వేళ్లకు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పూజారికి మంత్రాల అర్థం తెలియకుంటేనే దైవానికి తెలుసు కదా. పూజాది కార్యక్రమాలు సక్రమంగా పూర్తి చేశాడు కనుక దేవుడు వాటిని స్వీకరిస్తాడు. భగవంతుడు భావప్రియుడే కానీ భాషాప్రియుడు కాదు. ఒకరి దోషాలను వెతికే కంటే భగవంతుడిపై దృష్టి నిలపటం మంచిది అంటూ హితవు పలికారు. ఇప్పుడు తన తప్పు స్వామి తెలియజేశారు. తన తప్పు తనకు తెలియలే, తనకి పిన్ అర్థం తెలియలేదు, తను ఉద్యోగం చేస్తున్నాడు, తనది సవ్యమైంది. ఆయన మా పూజారి మంత్రాలు చదవటము పూజ చేయటమే ప్రధానం. ఆయన కర్తవ్యం ఆయన చేస్తున్నాడు, కానీ ఆయన అర్థం చెప్పలేకపోతున్నాడు, దండగా అన్నాడు. స్వామి అది ఏంటో తన విషయంలో కూడా తెలియజేశారన్నమాట. ఆయన భక్తికి భావానికి ప్రియుడు కానీ భాష కాదు అని చెప్పి, మరి నీది నీకే తెలియలేదు, ఆయన్ని ఎదట వాళ్ళని ఎతికే కంటే మన దగ్గర ఉన్న తప్పుల్ని తెలుసుకుంటూ భగవంతుని మీద దృష్టి నిలిపితే మనకు ఉపయోగం ఉంటుంది, మంచిది అని ఆయన హితవు పలికారు. ఉద్యోగి తన తప్పును తెలుసుకొని క్షమించమన్నాడు. మరి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం బాధ్యతగా నిర్వర్తించుకుంటే మనకెప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు. సర్వే జనా సుఖినో భవంతు.